షాప్కి వచ్చి ఇచ్చేసి బయలుదేరినా. మమ్మ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నా నేను మొత్తం చాలా బాగున్నా. వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ ఆటో రిపేర్ వచ్చింది, ఇంజన్ జామ్ అయిపోయిందంట. మనం టోచన్ తాడు కట్టుకున్నాం, ఆగలేదు, తెగిపోతుంది తాడు. ఏం చేసినాం, కాలుతోటి ఏదైతే అని చెప్పి కాలుతో టోచన్ కట్టుకొని తీసుకొని వచ్చినాం ఫైనల్గా. అయితే मेरा ऑटो बोल के तो डाल दूंगा. तेरा चला भी ऑटो पकड़. वॉइस रिकॉर्डिंग बाद में कर लेता क्या? रिकॉर्डिंग हो रहा था फोन में. ఫ్రెండ్స్ ఆ దోశ అంది ఆటో ఖరాబ్ అయిందండి, ఇంజన్ ఇప్పుడు రిపేరింగ్ తీసుకొని పోతాం. కూర్చొని కట్టుకున్నాం. चलाता ये चला ऐसा चलाता का ऑटो. चल मार. अरे वहाँ देख चाबी इसको घुमाना का राइट उड़ाल कर. हाँ आएंगे अल्लू निकल गाड़ी. చూడండి ఫ్రెండ్స్, ఆటో ఖరాబ్ అయింది, టోచన్ కట్టుకొని పోతున్నాం. अल्लू रे रे छूट गई. ऐसा करता. अरे अट्ला ताड़ దిగిపోతుంది. దొబ్బడానికి రాదు. अरे गाड़ी लेफ्ट ले रे इधर बाजू ले. बगल हाँ अपलोड कर रहे तुम, तक फेमस कर रहे तुम. जान अभी थोड़ा एक मैं ढकल दो सडन ब्रेक आपको मार सुना. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ బావది ఆటో. అయితే ఇది ఇంజన్ జామ్ అయిపోయిందంట. వికారాబాద్ నుంచి నైట్ అశోక్ లైలాండ్ వేసుకొని ఇక్కడ హైదరాబాద్ తీసుకొని వచ్చారు. నైట్ ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి పోతే ఇక మా ఫ్రెండ్ పొద్దున్న ఫోన్ చేసిండు, రా ఇట్లా ఆటో తీసుకొని రా, టోచన్ కట్టుకొని పోదాం, ఇక నీ షాప్ దగ్గర ఇచ్చేసి వద్దామని చెప్పి చెప్పింది. సరే అని చెప్పేసి నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి ఆటోని తీసుకొని మన ఆటోకి వెనక తాడుతోటి కట్టినాం. అయితే తాడేమైంది, కొంచెం ముందు మూగానే తాడు దిగిపోయింది. టాస్క్ ఏంది, వేరే తాడు దొరుకుతలేదు, ఉన్న తాడు కడదామంటే తెగిపోతుంది. అయితే ఇలా కాదు, కాలు పెట్టి వెనక నుంచి టోచన్ కొడదాం, పుషింగ్ చేద్దాం, అలా దొబ్బితే వస్తుందేమో, మనకు రాదు కదా, ట్రై చేద్దాం, వచ్చిందనుకో పోదామని చెప్పి మెల్లగా పోతున్నాం. చూడండి అసలు బండి లైట్లు వేసుకున్నా, పార్కింగ్ వేసిన, బండి టోచన్ కొడుతుంటే అసలు ఒక్కరు కూడా ఆగుతలే. వెనక నుంచి హారన్లు కొడుతురు, ముందు నుంచి మీదికి వస్తురు, మధ్యలో వస్తురు. హారన్ కొడితే సైడ్ అని వేయాలి కదా బండి, వీళ్ళు దొబ్బుతురు అని చెప్పి జరగదు మన పబ్లిక్. అయితే అట్లా ఇట్లా కింద మీద పడి మెల్లగా దొబ్బుకుంటూ పోయినాం. చూడండి ఇక అస్సలు సైడ్ ఇస్తే రాదు, గడ్డలు వస్తున్నాయి, మనకు దొబ్బనికే రాదు.
ఎట్లా పోతామో ఏమని చెప్పి ట్రై చేస్తాం ఇక చూడండి. ఇంకా మనకు టైం బాగుండి మొత్తం ట్రాఫిక్ అంతా ఏం లేకుండా రోడ్డు కొంచెం ఖాళీగా ఉండే అలానే దొబ్బుకుంటూ పోతున్నాం. వచ్చిన కాడికి అటు ఇటు మధ్యలో వస్తారు, హారన్ కొడితే సైడ్ ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఏం చేస్తాం ఇక ఏం చేయలేం కదా, మెల్లగా వెళ్ళిపోయినాం. ఇప్పుడు ఇక్కడ షార్ట్ ఏంటంటే మేము ఇది ఇంచుమించు ఒక 4 కిలోమీటర్స్ తీసుకొని పోవాలి. 4 కిలోమీటర్స్ తీసుకుపోతే ఇప్పుడు రోడ్ మీద ఇప్పుడు లోపల గల్లీలలో ఉన్నాం. మెయిన్ రోడ్ మీదకి ఎక్కినాక ట్రాఫిక్ ఎట్లా ఉంటుందో తెలియదు. ట్రాఫిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇక మనకు టాస్క్ ఏమైనా అవుతుందా, ట్రాఫిక్లో ఎక్కుతామా, లేదంటే ఇప్పుడు ఉన్నట్టు రోడ్ ఖాళీగా ఉంటుందా చూడాలి. ఇక మావాడైతే మంచిగా ముందు కూర్చొని చెప్తుండు, అరే నువ్వు వీడియో రికార్డ్ చేస్తున్నావురా, యూట్యూబ్లో పెట్టేస్తావురా నన్ను, ఎందుకురా ఈ ఆటో నాది కూడా కాదురా మా బాబాది రా అని తాగుండు. వాయిస్ పెట్టొద్దంట మా వానికి. టోచన్ చేసుకొని పోదామంటే ట్రాఫిక్ ఒకటి ఇతో చెప్తా వచ్చి ఇక ఫైనల్గా అయితే మెకానిక్ షాప్ దగ్గర తీసుకొచ్చిన బండి. మొత్తం దెబ్బలు డబ్బు ఏదో కార్లో చంపేసినారా, లేకపోతే మంచిగా పోతుండే దెబ్బలు తాకించుకుంటున్నాం కాలిపులి. మేము ఇలా మెకానిక్ షాప్ దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ టాస్క్ ఏంటంటే మేమున్న అడ్రస్ మెకానిక్ షాప్ది కాదంట, ఇంకా ముందుకు పోవాలంట. చూడండి బైక్ వాళ్ళు ఎట్లా వస్తారు. ఇక సర్లే ఏం చేస్తాం, తప్పదు కదా, రోడ్ మధ్యలో వదిలేసిపోలేము కదా. మెల్లగా పోయి మళ్ళీ సేమ్ ఇందాక లేకుండా టోచన్ ఏమంటారు పుషింగ్ చేసుకుంటా లెఫ్ట్ సైడ్లో షాప్ చూసుకుంటా మెల్లగా పోతున్నాం. ఈ నుంచి ఒక 300-400 మీటర్స్లో లెఫ్ట్ సైడ్లో షాప్ ఉంది. అది ఇదనా కాదు అని చెప్పి దేవుళ్ళు ఆడుకుంటా ఏడుంది లెఫ్ట్ సైడ్లో అని చెప్పి మెల్లగా చూసుకుంటా పోతున్నాం. మావాడేమో మెల్లగా అంటున్నాం, నాకు వెనకకి వెళ్ళాము ఆటోళ్ళు కారోళ్ళు అందరు హార్న్స్ కొడుతురు, వింటలేరు. మాకు వచ్చినా రాకపోయినా ప్రయత్నిస్తున్నాం, కాలుతోటి పుషింగ్ చేసాడు దొబ్బుడు. చూడ పొద్దున మావాడుగా ఆ చెట్టు ఉంది కదా ముందు లెఫ్ట్ సైడ్లో, ఆ చెట్టు దగ్గరనే వచ్చేసినాం. ఇది వచ్చేసి స్పేర్ పార్ట్ షాప్ అన్నమాట. అక్కడ ఫోన్ మాట్లాడుతూనే ఉన్నా, మా ఫ్రెండ్ వాళ్ళ బాబాకి తెలిసిన ఆయన అంట. చూడండి దెబ్బలు తాకిన ఆయన మా ఫ్రెండ్ వాళ్ళ బాబాకి తెలిసిన ఆయన అన్న. అయితే ఆయన దగ్గరకు వచ్చినాం, ఆయనకు పోయి బండి ఇచ్చేసేయమని చెప్పి. అయితే ఇప్పుడు ఆయన ఏమంటుండు, షాప్ ఇది కాదు, మీరు వచ్చిన అడ్రస్ ఇదే కానీ బండి తీసుకుపోయి అక్కడ ముందు ఇందాక మనం ఎక్కడైతే వెయిట్ చేసినామో అక్కడ ఇచ్చేసేయాలంట. షాప్ పేరు అది. ఏడి అమ్మ నీకు क्या था गाड़ी फिर उन्हें क्या बोल सकते. చూడండి మావన్కి షాపు అడ్రస్ తెలియదు, వాళ్ళ బాగా ఫోన్ చేసి ఆ షాప్ పేరు చెప్పిండు. మళ్ళీ షాప్ దగ్గర పోతే ఈ షాప్ కాదు వేరే షాప్ పోయి ఇచ్చేసేపు అని చెప్పి షాప్ దగ్గర అడుగుతున్నాం. ఏదంతా తెలియదు. काय रे 500 दुकाना ना हो अभी. अरे हाय बोल. परेशान है मैं वैसे परेशान हूँ. मेरा ड्यूटी टाइम हो रहा है, 2 बजे ड्यूटी जाना है. कंपनी में पोस्ट बढ़ गई. कई की पोस्ट बढ़ गई? मैनेजर गाना दो क्या आप कंपनी में? हाँ तनख्वाह भी बढ़ गया बोल. हाँ कितना 50,000 है? हाँ
30-35 तो जब भी खाता था ना रे। होटल के साथ आती थी, डायरेक्ट होटल 30। के साथ 40 आती। ये कंग्रेट्स दावत बनना है। कहाँ है रे दुकान? भाई रहमान ऑटो पार्ट మెకానిక్ ముందుకు అయినా यहाँ रुके अपन पहले। मेरे को क्या मालूम रहा भाई, वो दुकान में जाना है बोल के। खाली उनकी दुकान दोनों बोले उन्होंने, हाँ दुकान के बाजू की छह दुकान बोले। इंडा है भाई, सिर्फ नहीं जाना पता है शॉप पे। पूरा रिकॉर्डिंग उसे अपलोड कर तुम। क्या होता देखो नहीं, क्या होता देखो तो हाईलाइट वही दुकान है ना, पहले यहाँ रुके ना अपन। सामान क्या उन्होंने कुछ खाया उन्होंने, रहमान वो थे ना रे ऊपर उनके भी सोच के गए अपन। रहमान ऐसे रहते काम। चल गाड़ी ले लेके आएंगे। మనం బండి ఆపి ఇక్కడ మెకానిక్ షాప్ లేదండి, నాకు అట్లా తెలియదు అని చెప్పి వేరే ఆటో జిఎస్ ఆటో పార్ట్స్ అని చెప్తే అటు పోయినాం. వాడికి పోయినాం. ఇప్పుడు టాస్క్ ఏంటంటే షాప్ మళ్ళీ రావాల్సింది ఈ మెకానిక్ షాప్కి. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, అక్కడ ఉన్న బండి అట్లా యూటర్న్ చేసుకొని అంతా తిప్పుకొని మళ్ళీ ఆడెన్నో యూటర్న్ చేసుకొని ఈ షాప్కి రావాలి. ఫస్ట్ మెకానిక్ షాప్ పేరు చెప్తే అది అయిపోతున్నాయి, కానీ ఇప్పుడు అంతా తిరిగి రావాలి. ఇప్పుడు ట్రాఫిక్లో ఏమైతే ఏమో చూడాలి. మొత్తం మీరే వచ్చేసి ఈ షాప్కి వచ్చినాం. एड्रेस को क्या तुम्हें करना पड़ा? वहाँ के मैकेनिक का ऑर्डर नहीं नाम नहीं मालूम ना भैया, तो इसलिए वहाँ कि फिर यहाँ पे सही लो फोन तुम्हारा कुछ करेगा। ले लेते ऑटो, जाना हम लोग। बात करो एक बार बहुत बच्चे भैया फोन यहाँ पे गाड़ी करे हो नहीं तो मार लेफ्ट मार पूरा। చూడండి టోచన్ కొడితే ఇలా మొత్తం గీసుకోవాలి. మొత్తం गैस का है, डीजल का है? పెట్రోల్ గ్యాస్ మెకానిక్ షాప్ దగ్గర బండి తీస్తాం. మనం అక్కడ రాజరామన్ చేయండి ఫీల్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి డ్యూటీకి వెళ్ళిపోవాలి. ఇక మనం क्या अच्छा है रे मेरा बनाना पड़ता ना, क्या करेंगे, काम कर रहे, वीडियो भी बनाना। क्या बोलता राहुल टिंग बोल के हाँ क्या भागते मानू वो ऑटो को कितना था तेरे? वो 350 था। 50 रुपये ज़्यादा है। हाँ 50 रुपये। इसमें हालत थक जाती थी मेरी। किसमें? हाँ अबे गैस नहीं है बोल के पेट्रोल में डाला, वो पेट्रोल भी मार ले रही ढकलने में ढकल ले खाए तो पेट्रोल ना आवे और सीएनजी आउट ऑफ स्टॉक। ఏమీ లేదు, పెట్రోల్ కొట్టించుకొని పోయినాం.
चेंज बटन रहती देख नीचे ऊपर आन कर नीचे आन यहाँ है देख ये हाँ ऊपर कर हाँ राइट सीएनजी में आ गई आगे वो इसमें थोड़ा चलाना गाड़ी नहीं है देखा ये नहीं ऑरेंज में पूरा लाइट आई देख पिकअप कम करता हूँ सीएनजी में देखा आप चला था ना मैं सीएनजी डालाना बोलते कहाँ जाना मालूम मुसाफिर जाना मुसाफिर वो ब्रिज के सामने हाँ वहाँ नहीं तो माजीनागुड़ा में है नहीं तो ऑफिस पेट जाना है पैसा भी ड्राप किती ड्राप को जातो ना पेट्रोल आहे सीएनजी मिळत आला उस पे मारलं असं